బాగుంది కండి మన సిటీ. ఒక పక్క ట్రాఫిక్, ఒక పక్క గ్రీనరీ, కార్స్, బైక్స్, మాల్స్. ఓ ఇంతకీ నేనెవరిని చూస్తున్నారా? బేసిక్గా నా పేరు సిద్ధార్థ్ అండి. ఇంట్లో సిద్ధు అంటారు, ఫ్రెండ్స్ సిడ్ అంటారు. నాకు నచ్చింది మాత్రం ఒకటే అండి, బైక్ రైడింగ్. నచ్చింది కూడా ఒకటే అండి, ట్రాఫిక్. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానంటే, మనం చాలాసార్లు సిగ్నల్ దగ్గర ఎప్పుడెప్పుడు గ్రీన్ పడుతుందా అని వెయిట్ చేస్తుంటాం. నేనైతే మరీను అస్సలు ఆగలేను. కానీ ఒక్కసారి మాత్రం ఆ సిగ్నల్ అలానే రెడ్లో ఉండిపోతే ఎంత బాగుంటుందో అనిపించింది. అది ఒక అమ్మాయిని చూసిన తర్వాత. మనం చాలామంది అమ్మాయిలు చూసామనుకోండి, అది వేరే విషయం. కానీ ఆ అమ్మాయిని చూసిన తర్వాత మాత్రం ఫిక్స్ అయ్యా, ఆ అమ్మాయిని అస్సలు మిస్ అవుద్దని. ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి. అందరూ ఆ అమ్మాయినే చూస్తున్నారు. ఆ అమ్మాయి నన్ను చూడాలంటే ఏం చేయాలి? ఓపెన్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, మీరు శృతి కదూ? చూపులతోనే మత్తెక్కిస్తుంది కదరా. ఇలా వర్కౌట్ అదే భయ్యా. పోనీ ఇంకోలా ట్రై చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫ్లవర్ మీదేనా? పూలు మంచోళ్ళు ఎప్పుడో పెట్టేసినారు కానీ ఐటమ్ మార్చా. ఏమండి ఈ కర్చీఫ్ మీద? అబ్బో మళ్ళీ అదే లుక్. ఇలా కాదురా, కామెడీగా వచ్చుకోవడం మనసి ప్రాక్టికల్గా అప్రోచ్ అవ్వు. నువ్వు నీలా ఉండు, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ, సిగ్నల్ పడడానికి ఇంకా 180 సెకండ్స్ టైం ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పొచ్చా? ఏ మీరేదైనా ఇన్సూరెన్స్ ఏజెంటా? నో. లేకపోతే ఏదైనా ఈకామర్స్ బిజినెస్ స్టార్ట్ చేసి నన్ను పార్ట్నర్ చేసుకోవాలనుకుంటున్నారా? నాట్ అట్ ఆల్. మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే నాకు చాలా పని చేశారు. కూల్. ఈ కళ్ళతో వేల మంది అమ్మాయిని చూశాను, కానీ ఏ అమ్మాయిని చూసినా కలిగిన ఫీలింగ్ మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే కలిగింది. ఇదంతా మిమ్మల్ని ఫ్లోర్ చేయడానికి చెప్పట్లేదు, నిజంగానే. ఇంత ట్రాఫిక్లో కూడా నా హార్ట్ బీట్స్ నాకే కొత్తగా వినిపిస్తుంది. ఎందుకో మిమ్మల్ని చూసినప్పటి నుంచి అలా. ఓ ఇస్ ఇట్? ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు సింగిల్ అయితే కెన్ ఐ టేక్ యూ అవుట్ టు బీ ఫ్రెండ్స్? సారీ, ఐ ఆల్రెడీ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్. చూడ్డానికి బాగానే ఉన్నాడు, ఐటమ్స్ అన్నీ బ్రాండెడే, స్టైల్ కూడా ఉంది. కుదరదని చెప్పగానే సైలెంట్ అయిపోయాడంటే మంచోడే అనుకుంటా. చూద్దాం ఏం చేస్తాడు. నువ్వేంటి నన్ను ఫాలో అవుతున్నావు అప్పటి నుంచి? నేనే మిమ్మల్ని ఫాలో అవ్వట్లే. మీరు వర్క్ చేసే ఐటీ పార్క్లోనే నేను వర్క్ చేస్తున్నా. సేమ్ బిల్డింగ్. మీది 6th ఫ్లోర్, నాది 9th ఫ్లోర్. అయినా నా ఐటీ కంపెనీ నీకెలా తెలుసు? ఎలానా, మీ బైక్ పార్కింగ్ స్టిక్కర్ చూసి చెప్పా. ఓ తెలివైనోడే. దట్స్ ఓకే. ఆ సిగ్నల్ చూస్తే మీకేమనిపిస్తుంది? యా, దట్ రెడ్, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అవన్నీ. ఏమనిపిస్తుంది? రెడ్ అంటే స్టాప్, గ్రీన్ అంటే గో, ఆరెంజ్ అంటే ఇదర్ స్టాప్ ఆర్ గో. అందరిలానే మామూలుగా చెప్పారు, కానీ మనం ఏం చేస్తాం? గ్రీన్ పడితే ఇలా వెళ్తాం, అదే ఆరెంజ్ పడింది అనుకో హరి హరి హరిగా ఇలా వెళ్తాం. అదే రెడ్ పడింది అనుకో అటు ఇటు చూస్తాం, కాప్ లేకపోతే జంప్ జంప్ జంప్. ఏం జోకేవరా బాబు. ఓ షిట్,
నా బ్యాటరీ డ్రైన్ అయిపోయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ మీ మొబైల్ ఇస్తారా? ఒక చిన్న కాల్ చేసుకోవాలి. ఏంటి? నేనివ్వను. అదేంటండి? ఏ నా ఫోన్ తీసుకొని నా నెంబర్ తెలుసుకోవడానికా? అయ్యో నాకు ఆలోచనే లేదు. పోనీ ఒక మెయిల్ పెట్టచ్చు కదా ప్లీజ్, ఐల్ బి లేట్ టు ఆఫీస్ అని. మెయిల్ ఐడి చెప్పు. mattareddy@matlab.com. మట్టారెడ్డి? ఆడే మా బాస్ గార్డ్. అండి మెయిల్ చేశారు కదా? నిజంగానే చేశారు కదా? డౌటా? హా, ఒకసారి చూడొచ్చా ప్లీజ్? చూడు. నీకు బాయ్ ఫ్రెండ్ లేడు? నీకెలా తెలుసు? హౌ, నిన్నటి నుండి మీ అమ్మ, మీ పిన్ని, వనిత, సౌమ్య నా అమ్మాయిలు ఫోన్ చేశారు కానీ ఒక్క అబ్బాయినా కాల్ చేశాడా? అయినా మీ ఇలాంటి అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్గా పెట్టుకుని ఎవడండి వదులుతాడు? మినిట్కి ఒకసారి ఫోన్ చేసి ముద్దు అడిగాడు. ఇడియట్. ఎక్కడికి పోతావు? వస్తున్నా నాగు. ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయితో ఎలా మాట్లాడాలని ఆలోచిస్తుండగా నన్ను హీరో చేయడానికి ఒకడు వచ్చాడు. ఏ బుల్బుల్, క్యా మాలే రే, వస్తావా? వీడబ్బా 2 సిగ్నల్ నుంచి లైన్ వేస్తుంటే నాకే వర్కౌట్ కాలేదు. ఈడోడు మధ్యలో ఏయ్ ఆగుబే, సైడ్ది బండిది ఆగు. అంట్రా కమెంట్ చేసినావంటే అమ్మాయిల్ని వస్తే ఎక్కడ తీసుకుపోతావురా? పక్కన ఒకడు ఉన్నా నేను చూడాలి కదా తమ్ముడు. క్యా రే? బక్కడు బెదిరిద్దాం అనుకుంటే వీడికి ఇంత బాడీ ఉందేంటి? వీటితో పెట్టుకుంటే నాకు ఇత్తడైపోతుంది. వీటితో క్లాష్ చేసుకోవడం కంటే క్యాష్ చేసుకోవడమే బెటరు. ఇదేంటి ఇటే చూస్తుంది? చూడు తమ్ముడు, భయ్యా 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 ప్లీజ్ భయ్యా 2000 తీసుకుని వెళ్ళిపోండి భయ్యా అని అమ్మాయి చూస్తుంది. భయ్యా ప్లీజ్ 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 ప్లీజ్. థ్యాంక్ యూ భయ్యా. సారీలే మొద్దు. హోడ్ హోడ్. ఇడియట్ వాడు, నేను కాదు. అంత మాత్రం దానికి ఆడు చొక్కా పట్టుకొని భయపెట్టాలా? ఓ నీకు ఎలా అర్థమైందా? ఓకే వెళ్దామా? అబ్బా మిస్ అయింది. పిల్లే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇంకా రెడ్ సిగ్నల్తో పని ఏముంది? రచ్చిపో. ఎవరు నువ్వు? ఒక పెన్ తీసుకోనా ప్లీజ్ అన్నా, ఒక పెన్ తీసుకోనా, ఒకే ఒక పెన్ తీసుకోనా ప్లీజ్ అన్నా, ఒక్క పెన్ తీసుకోనా, 5 రూపాయలు ఆకలిస్తుందన్నా ప్లీజ్ అన్నా. ఆకలా? ఒక పెన్ అమ్మితే నీకు ఎంత వస్తుందిరా? 1 రూపాయనా? 1 రూపాయా? చాక్లెట్ తింటావా? ఉండు తీసుకొస్తా. ఇదిగో జాగ్రత్త. అన్నా నాకు నాకు ఉండిస్తా. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా. బాయ్. సో ఇదంతా నన్ను ఇంప్రెస్ చేయడానికే కదా? అలా ఏం లేదు, వాడికి ఇవ్వాలనిపించింది ఇచ్చాను. నేను చూడగానే చాలా బాగా నచ్చావు, అందుకే ప్రపోజ్ చేశాను. సో ఇప్పుడు ఆఫీస్కేనా? ఇప్పుడు వెళ్ళాలని లేదు. హౌ అబౌట్ కాఫీ? ఇప్పుడు తాగాలని లేదు. ఇంకెప్పుడైనా తాగాలంటే నీ నెంబర్ నాకు ఇవ్వాలి కదా. చెప్పు. 99 what you paid? 99 what I paid? అర్థం కాలేదు. 2000 ఆడికి ఇచ్చావుగా. అది నీకెలా తెలుసు? ఆడికి ఇస్తుంటే మిర్రర్లో చూశాను, బట్ ఐ లైక్ ఇట్. ఓయ్ నీ పేరేంటి? గీతు గీతిక. గీతు గీతిక, నైస్ నేమ్. నెంబర్ దొరకాక మనం వదులుతామా? అలా రెడ్ సిగ్నల్ నా లవ్కి గ్రీన్ సిగ్నల్గా మారింది. అప్పటిదాకా బైకే ప్రాణం అనుకుని నేను, అప్పటి నుండి ఈ బైక్, ఆ పోరి, ఆ సిగ్నల్. ఇంకేంటి వస్తా మరి, అవతల పాప వెయిటింగ్. బాయ్.